నమస్తే. మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పడమటితండా గ్రామ పంచాయతీలో ఉన్నాం. పడమటితండా గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా బోడా భీమానాయక్ గారు నిల్చున్నారు. ఒకసారి మనం భీమానాయక్ గారితో మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార సరళి ఎలా ఉందో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పండి, ప్రచారం ఎలా నడుస్తుంది? నా పేరు బోడా భీమా. పడమటితండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. ప్రజలే నా పార్టీ, అందరి సహకారంతో సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నాను. గతంలో నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాను. సార్ చెప్పండి, ప్రధానంగా మీ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి సమస్యలు, ఎటువంటి సమస్యలు గుర్తించారు? ప్రధానంగా పడమటితండా గ్రామ పంచాయతీలో ఒక భాగమైనటువంటి జాన్బాతండా గ్రామంలో కానీ పడమటితండా జీపీలో కానీ ఇందిరమ్మ ఇళ్ళు బాగా సమస్య ఉన్నది సార్. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాను. ఈ విలేజ్లలో ఒకే కుటుంబంలో నాలుగు కుటుంబాలు ఉన్నాయి. ఇళ్ళు మొత్తం పాత ఎప్పుడో కట్టిన శిథిలావస్థలో ఉన్నాయి. కొందరు రేకుల షెడ్లలోనే మగ్గిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రధానమైన సమస్య ఇందిరమ్మ ఇళ్ళు సార్. ఇందిరమ్మ ఇళ్ళు అది నేను 100% మంత్రి గారి చొరవతో, మా ముఖ్యులు అందరి, మా వెనకాల ఉన్నటువంటి కమలాగారు సిపిఐ పార్టీ వాళ్ళ సహకారంతో, మంత్రి గారి చొరవతో అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు, అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పిస్తాను సార్. సో చెప్పండి, ఈ ఎన్నికల్లో మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటి? కలిసి వచ్చే అంశాలు ఏంటంటే, గతంలో నేను పోటీ చేసి ఓడిపోయి ఉన్నాను. ప్రజలందరూ మార్పును కోరుకుంటున్నారు. కాబట్టి నా మీద ఒక అపారమైన నమ్మకం ఉంది. గతంలో నేను ఒక వార్డు మెంబర్గా ఉన్నప్పుడు కీర్తిశేషులు రామరెడ్డి వెంకరెడ్డి గారి హయాంలో ఈ విలేజ్లో పడమటితండా కానీ జాన్బాతండా గ్రామంలో కానీ అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పించాను. తర్వాత అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్ళు వచ్చిన కట్టుకునే స్తోమత లేనటువంటి నిరుపేదలకు నా సొంత ఇది పెట్టి ఇళ్ళు కూడా నిర్మించాను. గతంలో 40 నుంచి 50 సంవత్సరాలు అయినటువంటి వికలాంగులు కానీ మానసిక రోగులు కానీ వాళ్ళందరికీ పింఛన్లు రాకుండా నోచుకోకుండా ఇది చేస్తూ ఉంటే అప్పుడు అందరినీ మోటివేషన్ చేసి అర్హులైన వికలాంగులకు మానసిక రోగులందరికీ పెన్షన్లు వచ్చేటట్లు కృషి చేశాను. అంతేకాకుండా జాన్బాతండా గ్రామంలో ఒక ఆంజనేయ స్వామి గుడికి చిన్న తాటాకుల గుడి చేసి ఉంటే నా ప్రజలందరి సహకారంతో ఆ గుడి నిర్మాణం కోసం పాటుపడ్డాను. గతంలో విలేజ్లలో 15-20 సంవత్సరాల క్రితం నేను అప్పుడే రాజకీయాల్లో తిరుగుతూ ఉన్నాను. విలేజ్లలో సీసీ రోడ్డు లేక మొత్తం బురదమయంగా ఉంటే మొక్కలలోతో బురదలు ఉన్నప్పుడు సొంత డబ్బులు పెట్టి మొరం పోయించడం కానీ అట్లాంటి చాలా చేశాను. సార్ చెప్పండి, మీ గ్రామ పంచాయతీ ఓటర్లకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఎన్నికల కోసం? ఈ విలేజ్లలో ముఖ్యంగా సమస్యలు ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఇతర ఏమున్నా సమిష్టిగా ప్రజలే నా పార్టీ, ప్రజలందరూ కావాలని కోరుకొని అన్ని వర్గాల వాళ్ళు నా వెనకాల ఉండి చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా వాళ్ళకి ఏం కావాలనుకున్నా అందరినీ కలుపుకొని మంత్రి గారి సహకారంతో వాళ్ళకి ఏం కావాలో ఆ సమస్యలన్నీ తీర్చడానికి మీ అందరూ ఏకగ్రీవంగా నన్ను పార్టీగా ప్రజలు నన్ను ఎంచుకున్నారు కాబట్టి ఈ పోటీలో ఉన్నాను సార్. నేను చివరిగా చెప్పండి, మీరు మీ గ్రామ ఓటర్లకి ఓటుని ఎలా అభ్యర్థిస్తున్నారు? ఓటర్ని నాకు ఈ ఒక అవకాశం ఇచ్చి చూడండి. నేను గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయి ఉన్నాను. నాకు ఈసారి ఒకసారి అవకాశం ఇస్తే మన తండలో ఉన్నటువంటి మేజర్ సమస్యలు ఏదున్నా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా సమిష్టి నిర్ణయాలతో అందరినీ కలుపుకొని ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయాణం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు బోడా భీమా. నా గుర్తు ఉంగరం గుర్తు సార్. ఉంగరం గుర్తుకి ఓటేయాలని చెప్పేసి నా జాన్బాతండా పడమటితండా గ్రామ ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను సార్. నా పేరు నాగేశ్వరరావు. నేను పడమటితండా నివాసిని. పడమటితండా జాన్బాతండా కలిపి దాదాపు 1250 ఓటర్లు ఉన్నారు. గతంలో భీమానాయక్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మంత్రిగా రామరెడ్డి వెంకరెడ్డి ఉన్నప్పుడు మా గ్రామంలో అప్పుడు మేము టీడీపీలో ఉన్నాం. గతంలో దాదాపుగా 50 మందికి పింఛన్ ఇప్పించారు. ఆ రోజుల్లోనే 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితమే దాదాపు 10-15 ఇల్లులు కట్టించారు. తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా లాస్ట్ టైం కాంగ్రెస్ క్యాండిడేట్గా నిలబడి ఓడిపోయారు. ఈసారి గ్రామ ప్రజలు పడమటితండా జాన్బాతండా ప్రజలు కూడా భీమానాయక్ కావాలని కోరుకున్నారు. అదర్గా 11 మంది పోటీ చేసినా కూడా భీమా ముఖం చూసి దాదాపుగా 9 మంది విత్డ్రా తీసుకున్నారు. 10 మంది వార్డు నెంబర్లో జాన్బాతండాలో 3 వార్డు నెంబర్లు వినామస్ అయిపోయాయి.
మళ్ళీ 2 వార్డు నెంబర్ కూడా గెలవబోతున్నారు. పనమర్తండలో 5 వార్డు నెంబర్లో గన్ షాట్గా 3 వార్డు నెంబర్ గెలవబోతున్నాం. 2 కూడా టఫ్గా ఉన్నాయి, పెద్ద ప్రాబ్లం లేదు. దాదాగా 300 మెజార్టీతో పైచీలకు భీమా గెలవబోతున్నానని పనమర్తండ వాసిగా 1వ నెంబర్ అభ్యర్థిగా చెప్పబోతున్నాను. ఇది పక్కగా చెప్తున్నాను. భీమా నాయక్ వస్తే ఆల్ పార్టీ నాయకులు కూడా భీమా నాయకే కావాలని కోరుకున్నారు. కాబట్టి ఈసారి పనమర్తండ ప్రజలు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఒక్కసారి భీమా నాయక్ అవకాశం ఇది చూడండి. గతంలో 30 సంవత్సరాలుగా ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. ఏమన్నా రెడ్ల రాజ్యం కాదు ఇది. 30 సంవత్సరాలు ఉప సర్పంచ్గా ఎంపీటీసీ గతంలో ఆయనే చేసి ఉన్నాడు. కాబట్టి ఓడిపోయిన వ్యక్తికి ఈసారి మన అవకాశం ఇవ్వాలని కూడా పనమర్తండ అన్నతమ్ములకు అక్కచెలకు అందరూ కూడా ప్రత్యేకంగా స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, చదువుకున్న యువకులు అందరూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, మీ ఇంట్లో మోటివేషన్ చేయండి, ఏ విధంగా గ్రామం డెవలప్ చేయాలో ఆలోచించి వేయాలని సేవ కోరుతున్నాను. నమస్కారం అండి. పడమర్తండ గ్రామ పంచాయతీ జానపతండ ప్రజలకి మన భీమా నాయక్కి గెలిపించుకుందాం, ఉంగరం గుర్తు మీద ఓటు వేద్దాం, మన పడమర్తండ అభివృద్ధికి సహకరిద్దాం. కొన్ని సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ కాలువ కానీ, సీసీ కెమెరాలు కానీ, సెంట్రల్ లైటింగ్లు కానీ. అది సాధ్యమంటే మన భీమా మా ద్వారా సాధ్యమవుతుంది. భారీ మెజార్టీతో గెలిపించుకుందాం.